ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి హెడ్ క్వార్టర్ సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారిని కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ప్రెస్ మీట్లో కానీ భువనగిరి బహిరంగ సభలో దీని మీద విచారం వ్యక్తం చేసినాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ముఖ్యమంత్రిగా డీజీపీ గారికి ఆదేశించి లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కేసులు పార్లమెంట్ సభ్యునిగా నేను అక్కడ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చాం. మా రిప్రజెంటేషన్ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా ఏ విధంగా ఉంటుందో ముందు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఆయన మాట్లాడిన వీడియో రికార్డింగ్ తీసుకొని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ నిన్న ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ గురించి మాట్లాడినందుకు నిజంగా ప్రేమతో మాట్లాడినవా, బాధతో మాట్లాడినవా, లేకపోతే ఏదో మభ్యపెట్టడానికి మాట్లాడడానికి ప్రజలు కూడా అనుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిజంగా నీకు ఒక ఎంపీని పట్టుకొని ఒక త్యాగాల కుటుంబాన్ని పట్టుకొని ఆ విధంగా తిట్టడం అన్ను ఖండించడం హర్షించదగ్గ విషయమే. కానీ కేసులు పెట్టకపోతే మాత్రం మాకు కూడా అనుమానం వస్తుంది. ఏదో నువ్వు పెదాల మీద పోయి మాట్లాడినవి తప్ప నిజంగా. ఎందుకంటే పార్లమెంట్ సభ్యునిగా ఆయన అన్న సెక్షన్ ఎక్కడెక్కడ ఏమన్నా అన్నీ చెప్పినాం. ఆధార్ రోజుల తర్వాత పెట్టినాం. మా లెటర్ రైడ్, ఎంపీ లెటర్ రైడ్ ఇన్ని వేల అప్లికేషన్లు ఇవ్వాలా ప్రతి పోలీస్ స్టేషన్లో పెట్టాం కాంగ్రెస్ పార్టీ. అందుకనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రి మోడీ గారికి చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా అతన్ని పదవిలో కొనసాగడానికి వీలు లేక ముఖ్యమంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని. చేయనట్టయితే నీ మీద కూడా ప్రజల్లో అనుమానాలు వస్తాయి, అసహనం పెరుగుతుంది. ఇలా మాకు తిట్టే మాటలు రాక కాదు, తిట్టాలంటే మాకు అంతకంటే ఎక్కువ తిడతాం మీ నాయకులని, మీ ముఖ్యమంత్రులని, మీ కేంద్ర మంత్రులని. కానీ మా సంస్కారం అది కాదు. ఓడినా గెలిచినా అధికారం ఉన్నా లేకున్నా సరిపోని మెజార్టీ ఉన్నా ప్రధానమంత్రిని తిరస్కరించిన ఆ కుటుంబం గాంధీజీ బాటలో నడిచే కాంగ్రెస్ పార్టీ మేము అట్లా తిడతలేం. కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే దీని మీద సుమోటోగా కోర్టులో కూడా కేసు వేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.